ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు తన పరిశుద్ధ వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ జీవితంలో తన సంకల్పములు నెరవేర్చి ఉన్నతమైన కార్యములు సిద్ధింపచేయుటకై దేవుడు తన ప్రణాళికలను కలిగి ఉన్నారు గనుక నీకు ఇది నాన్న ఇటు వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీవు కూడా నీ దేవుని పట్ల ఎట్టి ఆలోచన విధానమును కలిగి ఉండవలను. ఇక్కడ ఒక తండ్రి కొడుకులు ఉన్నారట. వారిద్దరూ చెట్లు కొట్టి ఆ కలపతో గృహోపకరణాలకు అవసరమైన వస్తువులను తయారు చేసి అమ్మే వ్యాపారం చేసేవారట. వీళ్ళు అడవికి వెళ్ళి చెట్లు నరికి ఆ నరికిన ఆ బ్రాంచెస్ని, ఆ కొమ్మలని ఇంటికి తెచ్చుకోవడానికి వీలుగా ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండేటప్పుడు ఇద్దరూ పట్టుకొని రంపంతో కోసేవాళ్ళట. ఈ రంపంతో కోస్తున్నప్పుడు ఆ కొడుకు చాలా తన శక్తిని, తన బలాన్ని ఉపయోగించి మొహమంతా ఎర్రబడిపోయి, కండ్లు ఎర్రబడిపోయేటట్టుగా అంత బలంగా కట్ చేసేవాడట. అప్పుడు ఆ తండ్రి చూసి ఒక మాట చెప్పేవాడట. ఏంటంటే, సులువుగా అవుతుంది, రంపాన్ని పని చేయనివి, నువ్వెందుకు కష్టపడతావు, నువ్వెందుకు పని చేస్తావు అని చెప్పేవారట తండ్రి. ఎన్నిసార్లు చెప్పినా ఆ యవనస్తుడు కదా, నాకు బలము, శక్తి నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుని కష్టపడేవాడట. అదే తండ్రి కట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సులభముగా కట్ చేస్తూ ఉండేవాడట. కాబట్టి ఇక్కడ తండ్రిని చూచినప్పుడు ఈ యవనస్తుడు అనుకునేవాడట, ఏంటి మా నాన్న ఫేస్ కూడా మార్చట్లేదు అనుకునేవాడట. ఎందుకంటే ఆ రంపము చేయాల్సిన పనిని రంపము చేత చేపించే ఆ జ్ఞానము తండ్రికి ఉండింది, ఈ కుమారుడికి లేదు. కాబట్టి తండ్రిని చూచి నేర్చుకున్నాడట తొదికి ఆ పిల్లాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడై ఉన్నారు. తన సంకల్పమును దేవుడు నీ బ్రతుకులో నెరవేరుస్తారు నేస్తమా. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నీ బ్రతుకును, నీ జీవితమును, నీ ఆలోచనను, నీ సమస్తమును కూడా దేవుని హస్తములకు అప్పగించుకో. దేవుని ఇష్ట ప్రకారము జీవించడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చేస్తే నీలో ఎట్టి పనులు జరిగించవలనో దేవునికి తెలుసు. నీ ప్రతి పనిని కూడా దేవుడు సమయానుకూలంగానే నెరవేరుస్తారు. నువ్వు అనుకుంటున్నావు, నాకు జ్ఞానం ఉంది, నాకు విద్య ఉంది, నాకు బలము ఉంది అని నా పని నేను చేసుకుంటాను అనుకుంటున్నావు. అది నిజము కాదు. దేవునికి వేరే ఉండి నువ్వేమీ చేయలేవు. అది ఎన్నడూ కూడా మరోవకు నేస్తమా. కాబట్టి దేవునికి అప్పగించుకో. దేవునికి ఇష్టము నెరవేర్చడానికి నీ బ్రతుకులో అట్టి యోగ్యతను ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ బ్రతుకులో నీకేమి కావాలో, నీ బ్రతుకులో ఎప్పుడు ఏ కార్యము సిద్ధింప చేయవలనో దేవునికి తెలుసు కనుక సమస్త కార్యములు దేవుడు సమయానుకూలంగా నీ బ్రతుకులో అనుగ్రహిస్తారు. తప్పకుండా దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములనే నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. తండ్రి, అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న చింతలు దూరపరచండి నాయన. అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేసి నాయన మీ ఆశీర్వాదమును, నాయన మీ నెమ్మదిని అనుగ్రహించి నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును, సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.